హాయ్ అండి అందరికి. నేను మీ మౌనిక. నేను స్టార్టింగ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఒక వీడియో తీశాను. దాని తర్వాత ఇప్పటిదాకైతే ఏ వీడియో కూడా రికార్డ్ చేయలేదు. సో ఇది ఎందుకు చేస్తున్నాను అంటే చాలా ఇన్ఫర్మేషన్ వీడియో, 10 మందికి యూజ్ అయ్యే వీడియో. దయచేసి స్కిప్ చేయకండి. ఎవరికైనా యూజ్ ఉంటే ఫార్వర్డ్ చేయండి, చెప్పండి 10 మందికి అవేర్నెస్ తీసుకురావాలని నేను చేస్తున్నాను ఈ వీడియో. ఎందుకంటే సైబర్ క్రైమ్ స్కామ్ అనేది చాలా అందరికీ తెలిసిందే. టీవీలో కానీ మన చుట్టుపక్కల కానీ మన ఫ్రెండ్స్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ లోనే జరుగుతుంది. సో ఇప్పటిదాకా నాకు తెలిసిన వాళ్ళల్లో మా ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఫ్రెండ్ సర్కిల్ లో 4-5 మెంబర్స్ కి జరిగింది. కానీ నేను అప్పుడు రియలైజ్ అవ్వలేదు చెయ్యాలని. కాకపోతే మరి ఎక్కువైపోతుంది రోజు రోజుకి. చాలా మంది మనీ సెండ్ చేసి సఫర్ అవుతున్నారు. ఎవరైతే తెలియని వాళ్ళు కొత్తగా వచ్చిన స్కామ్స్ గురించి జాగ్రత్త పడతారని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, 10 మందికి కాకపోతే 10లో ఒకరికైనా యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏం జరిగిందంటే నిన్న కొరియర్ బాయ్స్ నుంచి రిటర్న్ తీసుకెళ్లాలి అని అమెజాన్ డెలివరీ వాళ్ళకి కాల్ చేస్తే 3 days నుంచి పెద్ద పార్సల్, సో వెహికల్ చాలదు అని చెప్పని వెళ్ళిపోతున్నారు. సో 3 days తర్వాత ఏమైందంటే వాళ్ళు ఒక నెంబర్ పంపించి ఈ నెంబర్ కి మీరు కాల్ చేయండి, కిందే ఉన్నాడు బాయ్, మీది తీసుకెళ్తాడు కొరియర్ అని చెప్పని కాల్ చేశారు. వాళ్ళు ఏదైతే నెంబర్ ఇచ్చారో మనము 3 days నుంచి మనమే కాల్ చేస్తున్నాం కదా కస్టమర్ కేర్ కి అన్న సైమల్టేనియస్ లో మనల్ని ట్రాకింగ్ చేసేసి అదే టైంలో మనల్ని క్యాచ్ చేసి వాళ్ళు ఇలా నెంబర్స్ పంపించేసి ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు అనమాట. తీరా చూస్తే కింద పర్సన్ లేడు. కాకపోతే ఏంటంటే మనం కాల్ చేయటం వల్ల మన ఫోన్ విత్-ఇన్ సెకండ్స్ లో హ్యాక్ చేసేసి మన ఫోన్ లో ఉన్న నెంబర్స్ అన్నిటికీ కూడా ఒకటే నెంబరు 47,000 అనేది స్కామ్ బాగా జరుగుతుంది. ఇది 4-5 మెంబర్స్ కి నిన్న మొన్న నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్స్ లో వచ్చింది. దయచేసి కూడా నెసెసరీ నెంబర్స్ ఇస్తే కాల్ చేయకండి. మనము ఆ ట్రాన్స్ లో ఉంటాము, కొరియర్ దానిలో రాలేదని వచ్చిందని. ఎందుకంటే రోజు 2-3 ఈజీ అయిపోయింది ప్రతి వాళ్ళు కొరియర్స్ బుక్ చేసుకోవటము ఆన్లైన్. దయచేసి కూడా ఏ మెసేజెస్ కి రిప్లై ఇవ్వకండి. ఏదైనా యూపీఐ కోడ్ చెక్ చేసుకొని 1-2 సార్లు మనీ ట్రాన్స్ఫర్ చేయండి. ఇది జాగ్రత్త పడండి, 10 మందికి చెప్పండి దయచేసి. ఎందుకంటే రోజు మనం ఏదో ఒక మనతో మాట్లాడుతుంటాము, అలాంటప్పుడు ఇలాంటి షేర్ చేయండి. ఇలా జరిగిందంట, ఇలా జాగ్రత్త పడండి, వస్తే ఇలా చేయకండి, కాల్స్ లిఫ్ట్ చేయకండి అని చెప్పండి. అవేర్నెస్ తీసుకురండి దయచేసి. ఈ వీడియో అందరికి యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా జరిగాయి వీడియో కాల్ స్కామింగ్స్, అవన్నీ కూడా. అవి ఎలా జరిగాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికి జాగ్రత్తగా ఉండండి.